హిడ్మా గారు భారతదేశానికి చేసింది ఏమిటి? ఈ హిడ్మా అనే అతను మావోయిస్టు, పరమ క్రూరమైనటువంటి ఒక నాయకుడు. ఓకే. ఆ మావోయిస్టు నాయకుడిని ఎంతోమంది హైలైట్ చేస్తున్నారు. ఒక పోయిన 25 సంవత్సరాల్లో మనం చూసుకుంటే సుమారు కొన్ని వేల మంది సామాన్యుల్ని చంపాడు. ఓకే. కొన్ని వేల మంది సైన్యాన్ని నాశనం చేశాడు. ఎన్నో మందుపాత్రలు పెట్టి చాలా ఘోరాలు చేశాడు మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ, చాలా ప్రదేశాల్లో. ఓకే. అలాంటి ఒక క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక నరరూప రాక్షసుడిని హైలైట్ చేస్తున్నారంటే అసలు వీళ్ళల్లో మానవత్వం అనేది ఎక్కడికి పోతుంది? ఇప్పుడు మనం సనాతన ధర్మము వాటి గురించి ఆలోచించగలం. కనీసం మినిమం మానవత్వం. హ్మ్. ఒక క్రూర జంతువుని చూసి మనము ఒక పులి చాలా మంచిది, ఒక సింహం చాలా గొప్పది అన్నట్టుగా ఒక మావోయిస్టు నాయకుడు చనిపోతే దాన్ని ఏదో చాలా గొప్పగా హైలైట్ చేసి వాడిని గురించి మంచిగా మాట్లాడటము, వాడిని ఎందుకు చంపారని చెప్పేసి న్యూస్లో వాటిల్లో చెప్పటం అనేది చాలా ఘోరంగా కనిపిస్తుంది. ఇప్పుడున్న ప్రపంచంలో ఈ రకంగా నెగిటివ్ పీపుల్ని హైలైట్ చేయడం అనేది చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మనం మంచివాడి గురించి మాట్లాడాలంటే రావు. ఇప్పుడు న్యూస్ ఛానల్స్లో కూడా ఎలా తయారైనాయంటే మీడియా కూడా ఒక దేశానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్రారంభోత్సవం చేస్తే అది లాస్ట్ న్యూస్గా వస్తుంది, మిగిలినవన్నీ ఫస్ట్ వస్తాయి. ఇప్పుడు ఏది ముఖ్యంగా చెప్పాలో ఆ న్యూస్ ముందు చెప్పరు, ఏది దేశానికి ఉపయోగపడేదో ఆ న్యూస్ ముందు చెప్పరు. పనికిరానిటువంటివి లేకపోతే ఎక్కడో యాక్సిడెంట్ అయినటువంటివి ఇవన్నీ ముందు న్యూస్గా చెప్తారు. ఏంటంటే మనిషి యొక్క నెగిటివిటీని ముందుకు తీసుకొస్తున్నారు తప్ప పాజిటివిటీని ముందుకు తేవట్లేదు. ఇది పెద్ద ముఖ్యంగా జరుగుతుంది. అలా ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ఇలాంటి వాళ్ళని హైలైట్ చేయడం అనేది చాలా తప్పు. అది ఎవరు చేసినా కూడా తప్పే. అసలు పూర్తిగా మావోయిస్ట్ భావజాలమే 2026 నుంచి పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇంకా మన దేశంలో ఉండదు.